ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశి జంటలు ఒకే రకమైన నమ్మకాలు విలువలను కలిగి ఉంటారు. మరి ఇందులో కానీ మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం రిలేషన్షిప్ విషయంలో భాగస్వాములతో అనుకూలత సాన్నిహిత్యాన్ని రాశి చక్రాలను బట్టి నిర్ణయించవచ్చు. మీరు మీ భావోద్వేగ పరంగా ఉంటారా, సున్నితంగా ఉంటారా, చమత్కారంగా మాట్లాడతారా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారా, ఇతరుల మనసులను కొల్లగొడతారా అనే విషయాలు తెలుసుకునేందుకు రాశి చక్రాలు చక్కగా సహాయపడతాయి. సాధారణంగా ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికి ఒకే అభిప్రాయం, ఒకే నమ్మకం అనేవి ఉండవు. కానీ కొన్ని రాశి చక్రాల జంటలకు మాత్రం ఇలాంటి లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఇలాంటి వారు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఆలోచించడం, ఒకే విలువలను కలిగి ఉండటం, ఒకే నమ్మకాలను పంచుకుంటారు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇంతకీ రాశి చక్ర జంటలేంటి? మరి ఇందులో కానీ మీ రాశి ఉందేమో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా కర్కాటకం మరియు మీన రాశి. ఈ రాశి జంటలు రొమాన్స్ విషయంలో కొంత నిరాశగా ఉంటారు. వీరు నాణానికి రెండు వైపులా ఆలోచిస్తారు. వీరు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాల్లో వీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. వీరిద్దరికీ ఒకరి లోపాలను మరొకరు గ్రహించే సామర్థ్యం ఉంటుంది. ఈ కారణంగా వీరిద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక కన్య రాశి మరియు మకర రాశి. ఈ రాశి జంటలు తమ జీవితంలో చాలా ఆచరణాత్మక బంధాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలో పరిపూర్ణత మరియు హేతుబద్ధతను కలిగి ఉంటారు. వీరు తమ రిలేషన్ విలువను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దీనికి పూర్తి ప్రాధాన్యత కూడా ఇస్తారు. దీంతో పాటు వీరు నిర్మాణాత్మక విమర్శ యొక్క విలువను కూడా అర్థం చేసుకుంటారు. దీనివల్ల వీరిద్దరూ వ్యక్తిగా ఎదగడానికి బాగా సహాయపడుతుంది. ఇక ధనుసు మరియు కుంభరాశి. ఈ రాశుల జంటలు రిలేషన్షిప్ విషయంలో ఫ్రీడమ్ గా ఉంటారు. ఈ రాశుల జంటలు రిలేషన్షిప్ విషయంలో ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ను కోరుకుంటారు. ఇలాంటి విషయాలను వీరు బాగా అర్థం చేసుకుంటారు. ఈ రాశి చక్రాల వారు వేరువేరుగా ఉండటంలో కూడా మంచి అనుభూతిని పొందుతారు. కానీ వీరు ఒకరితో ఒకరు దగ్గరకు కనెక్ట్ అయ్యే మార్గాల కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక తులారాశి మరియు కుంభరాశి. ఈ రాశుల జంటలు భిన్నాభిప్రాయాల ఆలోచనలు ఇష్టపడరు. వీరు చూడటానికి విరుద్ధంగా అనిపించినప్పటికీ వీరు ఒకరికొకరు అసాధారణమైన మార్గాల్లో ప్రయాణిస్తారు. వీరిద్దరూ మనశ్శాంతి వంటి విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక మిథున రాశి మరియు సింహరాశి. ఈ రాశి జంటలు సరదాగా ప్రేమించుకుంటూ ఉంటారు. వీరిద్దరిలో మిథున రాశి వారు తెలివితేటలను ఎక్కువగా ప్రదర్శించగా, సింహరాశి వారు నాటకీయ మరియు ఉల్లాసభరితంగా ఉంటారు. అందువల్ల వీరిద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు సమకాలీకరణ భావం రెండింటి మధ్య భావోద్వేగ అవగాహన యొక్క స్థానం ఉంటుంది. ఇక వృషభం మరియు వృశ్చికం. ఈ రాశి చక్రాల జంట చాలా విషయాలు భిన్నంగా ఉంటాయి. కానీ సంబంధ విషయంలో విలువలను పంచుకోవడం మరియు విభేదాలను పక్కన పెట్టడం వంటి విషయాలు మాత్రం ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. ఈ రెండు రాశి చక్రాల వారు ప్రజలను విశ్వసిస్తారు. వీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటారు. ఇక మేషం మరియు ధనస్సు. ఈ రాశి జంటలు ఉత్తేజకరమైన మరియు ఆకస్మిక వ్యక్తిత్వాలకు పేరుగాంచి ఉంటారు. వీరు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడానికి ప్రయాణిస్తారు. వీరిద్దరు నిజంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వీరి శక్తిని మరొకరితో పంచుకుంటారు. వీరి రిలేషన్షిప్ లో ఎలాంటి పరిమితులు అనేవి ఉండవు. బహుశా అందుకే వీరిద్దరి మధ్య సంభాషణలు చాలా అభినందించే స్థాయిలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రాశి జంటలు ఒకే రకమైన నమ్మకాన్ని, విలువలను కలిగి ఉండే రాశిగా ఉన్నాయి. ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.